ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము ఈ లోకంలో వంకరగా జీవిస్తున్నామా లేకుంటే తిన్నని దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. మనం ఈ లోకంలో వంకర బ్రతుకులు బ్రతుకుతూ ఉంటే ఈ లోకంలో నాశనం అయిపోతామండి. మనము దేవుని వాక్యానుసారంగా మనం సూటిగా మాట్లాడే బిడలుగా ఉండాలండి. మనము అబద్ధాలు చెప్పే బిడలుగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉంటామో దేవుడు నాలికని కాల్చివేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నాలికని పరిశుద్ధపరచుకోవాలి, మన చూపుల్ని పరిశుద్ధపరచుకోవాలి, మన నడకని పరిశుద్ధపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో కొన్ని ప్రదేశాలకు పోవాలంటే కొన్ని రూట్లు ఉంటాయండి. మనం పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తు అనే రక్తాన్ని ఆశ్రయిస్తేనే, ఆయన సొంత రక్షకుడికి అంగీకరిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి బిడలుగా ఉంటాం. నాకు యేసుక్రీస్తు వారు అవసరం లేదు, నాకు తండ్రే కావాలంటే అది జరగదు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకోలేరని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడండి. మనము కూడా ఈ లోకంలో సూటిగా జవాబు చెప్పే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవులు అనేక మంది మనుషులు ఎన్నెన్నో ప్రశ్నలు వేసి బాధ పెడుతూ ఉంటారు. మనము దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో మన సూటిగా నా దేవుడు అంటే ఇలా ఉంటాడు, నా దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు, నా దేవుడు కరెక్ట్ అని మనం చెప్పగలుగుతాం. ఏమంటే మన పరిశుద్ధాత్మ ఉంటుంది, వాళ్ళేసే క్వశ్చన్కి జవాబు చెప్పే టాలెంట్ కూడా దేవుడు ఇస్తారు. కాబట్టి మనం సూటిగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ బిడ్డలుగా మీ చిత్తానుసారంగా సూటిగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మాలో వంకరి జీవితాలు లేకుండా పరిశుద్ధమైన జీవితాలు ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో అనేక మంది మనుషులు వంకరొంకలుగా బ్రతుకుతూ దేవుడు అంటే నాకు అవసరం లేదని, అయితే అన్నీ కావాలి, అవసరానికి దేవుడిని వాడుకొని వదిలేసే మనుషులు కూడా లేకపోలేదయ్యా. అలాంటివన్నీ తీసివేయమని అడుగుచున్నాను, మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను. మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. మేము పరలోకానికి వచ్చేది కాకుండా అనేక మంది తీసుకొని వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను చేతన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతరిచిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.